స్మరిస్తూ ఆయనకి జోహార్లు. జోహార్ దొమ్మెటి వెంకటరెడ్డి గారు, జోహార్ దొమ్మెటి వెంకటరెడ్డి గారు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి పేరు పేరున అందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి తరలి వచ్చిన నా సెట్టిపల్లి సోదరిమణులకి అందరికీ కూడా, ముఖ్యంగా యువతకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఒకటే, పార్టీలకు అతీతంగా సంవత్సరానికి ఒకసారి సెట్టిపల్లి పండగ జరగాలి. అది కార్తీక మాసం ఆఖరి ఆదివారం. మరి ఈరోజు సెట్టిపల్లి పండగగా జరుపుకుందామని గతంలో నిర్ణయించాం. ఆ పిలుపు మేరకి మీ అందరూ కూడా లక్షలాదిగా తరలి వచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా వాసంశెట్టి సుభాష్ అనే నేను అనడానికి ఒక ఎమ్మెల్యేగా, ఓ మంత్రిగా సహకరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే నేనెవరో తెలియకపోయినా సరే నాకు ఓటు వేసి గెలిపించిన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ఒక్క వన సమారాధన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. 2022లో అల్లర్ల కేసుల నిమిత్తం అనేక మంది అమాయకుల్ని కేసుల్లో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు ఇరికిస్తే కులాల మధ్య కుంపడ పెట్టి చలిమంట కాగుతుంటే ఆ కేసుల్లో నన్ను కూడా ఇరికించినప్పుడు మీ అందరి వద్దకే వచ్చి, అప్పుడు ముఖ్యంగా ఈ కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళందరూ కూడా సుమారు 350 మంది ఉంటే వేల తరబడి పారిపోయారు. ఆ రోజు ఓ ఫోటో తీసి అక్కడ గొడవ అవుతుందని ఫోటో తీసిన వాళ్ళకి కేసుల్లో ఎట్టేయటం. ఇంకా కొంతమంది మన కులంలోనే కొంతమంది వాళ్ళకి పన్నోళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు ఇచ్చి లోపడేయించడం, ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు చాలా మంది 100 రోజులు జైళ్ళు గడిపి 110 రోజులు జైళ్ళు గడిపి బయటకు వచ్చిన వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒకే ఒక్క మాట అన్నారు, అన్న ఎందుకు పుట్టాము ఈ కులంలో, అనవసరంగా పుట్టామనే మాట ఆ రోజు అన్నారు. ఎందుకే కేకలేస్తారు? ఆ మాట కేకలేవలసిన పని ఉందా? అయితే ఆ రోజున కాదు, మన కులం మన వెంట ఉంటుంది, మనని అమాయకులని నమ్ముతుంది, కానీ పరిస్థితులు బట్టి బయటికి రాలేకపోతున్నారు. ఈ వన సమారాధన పెడదాం, ఖచ్చితంగా జనాల మధ్యకి వెళ్దాం, వాళ్ళు మీరు అందరూ మనోధైర్యాన్ని ఇస్తారని, ఒక ఓదార్పుని ఇస్తారని చెప్పి మేము ఆ రోజున సెట్టిపల్లి వన సమారాధన జరుపుతూ ఉంటే కొంతమంది నాయకులు మళ్ళీ దీనికి వ్యతిరేకంగా పెట్టడం, అక్కడ యువత ఆ రోజు చేతిలోకి తీసుకుంది ఐక్యతని. అటు ఎటు వెళ్లకుండా ఇక్కడ పెట్టినప్పుడు 2022లో సుమారు 50,000 మంది దాటి వచ్చి మొత్తం ఒక అమాయకంగా ఇరుక్కున్న కేసులు ఇరుక్కున్న ప్రతి ఒక్కరికి మీరు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. అవునా కాదా? నేను చాలా అదృష్టవంతుడిని ఈ కులంలో పుట్టాను. ఎందుకంటున్నానంటే ఈ మాట ప్రత్యేకించి ఎందుకంటున్నానంటే, గతంలో మా తాతయ్య గారి కోరిక ఓ చైర్మన్ చెయ్యాలని. ఇంట్లో ఆయన చైర్మన్ అవుదామని పోటీ చేస్తే ఓడిపోయాడు. ఆయన కోరిక మా ఇంట్లో ఎవరో ఒకరు
చైర్మన్ అవ్వాలని ఆయన కోరిక నెరవేర్చాలనే ఉద్దేశంతో నా తల్లి గారిని ఎప్పుడు బయటికి రాని నా తల్లిని బయటికి తీసుకుని వచ్చి, మా నాన్నమ్మ గారి వయసు 90 సంవత్సరాలు, ఆవిడ ఏడుస్తూ నల్లలేని పరిస్థితిలో మా ఇంటికి వచ్చి మా అమ్మగారి చేతులు పట్టుకుని అమ్మ పోటీ చేయంటే ఆవిడకి ఇష్టం లేకపోయినా మేము ఆ రోజున బలవంతంగా పోటీ చేయించిన తర్వాత చాలామంది, కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి మన కులంలోనే చాలామంది మరి ఆ రోజున మా తల్లికి సీట్ రాకుండా చేస్తే నాకు ఆ రోజు ఇంట్లో పడుకుని ఈ రాజకీయం ఇంతేనా, ఇంకా రాకూడదు బయటికని నాకు నిద్ర పట్టలేదు. 11 గంటల సమయంలో నేను బయటకు వచ్చినప్పుడు ఇంటి బయటికి సుమారు 2000 మంది ఏడుస్తూ మా ఇంటి బయట కూర్చున్నారు. ఆ రోజు మా తల్లికి పదవి రాలేదంటే ఎంతమంది ఏడుస్తున్నారని చెప్పి ఓ ధైర్యం వచ్చింది నాకు. ఈ ప్రేమ చాలు అనిపించింది. తర్వాత రోజు ఒక్కసారిగా 10,000 మంది మా ఇండ్లు చుట్టముట్టి మీకే చైర్మన్ కావాలని నినాదాలు చేశారు. ఆ రోజు ధైర్యం వచ్చింది. ఆ రోజు ధైర్యం వచ్చి మరి ఆ రోజు నుంచి కూడా బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను ఓడిపోయి ఉంటే ఇంట్లో